గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అంటే ఏంటి, వీటి వల్ల క్యాన్సర్ వస్తుందా, వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, వీటిని తెలియచేయడానికి మనతో పాటు శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ జీకే రెడ్డి గారు, అలాగే డాక్టర్ రష్మిత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో రష్మిత గారు. సో డాక్టర్ జీకే రెడ్డి గారు చెప్పండి, అసలు పైల్స్ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది? యూజువల్గా మల విసర్జన మార్గం మీద ఎక్కువ ఒత్తిడితోటి మల విసర్జన అలవాటు ఉన్న వాళ్ళు, అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ మల విసర్జన మార్గం దగ్గర బయట వైపు ఎక్కడైతే మనకి స్ప్లింటర్ ఉంటుంది, క్లోజ్ అవుతూ ఫోల్డ్ అవుతూ దగ్గరికి వస్తూ మనకి మల విసర్జన చేసేటప్పుడు వైడ్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటుంది, దాన్ని స్ప్లింటర్ అని చెప్తాం. అట్ ది సేమ్ టైం ఒక 4 సెంటీమీటర్స్ లోపల ఇంకొక స్ప్లింటర్ ఉంటుంది. ఇవి రెండు యూనిఫామ్గా వర్క్ చేస్తేనే, ఒక కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తేనే మనం మోషన్ హోల్డ్ చేసుకోవడం కానీ బయటకు పుష్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో, రెండు స్ప్లింటర్ల మధ్యలో ఉండే ఆ మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఎక్కడైతే వీక్గా ఉంటుందో, లేకుంటే ఎక్కువ ప్రెషర్ పడినప్పుడు ఎక్కడైతే హెమరాయిడల్ ఆర్టరీ నుంచి ఎక్కువ ఫ్లో అనేది, రిచ్ ఫ్లో అనేది ఆ మ్యూకస్ మెంబ్రెయిన్స్ మీద పడుతుందో, సో ఆ పర్టికులర్ ఏరియా నుంచి మనం బలూన్లో గాలి ఊతే ఏ విధంగా అయితే బల్జ్ వస్తుందో, అక్కడి నుంచి ఒక కండరం బయటికి బల్జ్ అవుతూ బయటకు వస్తుంది. ఆ మ్యూకస్ మెంబ్రెయిన్స్ బల్జ్ అయ్యి బయటకు వస్తుంది. దాన్ని మనం పైల్స్ అని చెప్తూ ఉంటాం. వీటిలో మెయిల్ మనకి ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్ ఇట్లా 3 రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఎక్స్టర్నల్గా అంటే బయటికి ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది. క్లీన్ చేసుకునేప్పుడు చేతికి లావుగా బల్జీలాగా తగలడం కానివ్వండి, ఏదైనా బ్లడ్ పడడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటుంది. ఇంటర్నల్గా ఉండేది కూడా ఉంటుంది. ఎక్స్టర్నల్గా ఎటువంటి పరిస్థితి కూడా తెలియకుండా ఉంటుంది. అటువంటిది ఇంటర్నల్గా కొంతమందికి బల్జెస్ వస్తూ ఉంటాయి. వాటిని ఇంటర్నల్ పైల్స్, అలాగే ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం. సో ఇవి ఉన్న వాళ్ళకి ఏంటంటే మోషన్ వెళ్ళేప్పుడు ఏదో అడ్డం పడినట్టు అనిపించడం, ఏదో ఒడుచుకున్నట్టు అనిపించడం, ఎక్కువ ప్రెషర్ తోటి, ఈవెన్ మోషన్ సాఫ్ట్గా వచ్చినా కూడా ప్రెషర్ ఎక్కువ అప్లై చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం, ఇటువంటి పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ రష్మిత గారు, ఫిస్టులా అంటే ఏంటి, లేడీస్లో ఫిస్టులా ఎందువల్ల వస్తుంది? మెయిన్ థింగ్ అండి, ఫిస్టులా అంటే మనకి యానల్ ఓరిఫైస్ దగ్గర ఒక చిన్న పింపుల్ లాగా లేదా చిన్న కురుపు లాగా వస్తుందన్నమాట. సో అక్కడ నుంచి బాగా వైట్ పస్ డిశ్చార్జ్ రావడం, లేదంటే రక్తంతో కూడిన పస్ డిశ్చార్జ్ రావడం మొదలవుతుంది. సో ఇది ఏమవుతుంది అంటే, చాలా మటుకు అది చిన్న పింపులే, కురిపే కదా అని చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తారనమాట. బట్ ఆ చిన్న పింపులే లోపల ఒక గొట్టం లాగా, ఒక ట్రాక్ లాగా మారిపోయి, బ్లైండ్ ట్రాక్ లాగా ఇంటర్నల్ ఓపెనింగ్తో పాటు ఆ ఫిస్టులా మారిపోతుంది అనమాట. సో అప్పుడప్పుడు ఆ ఫిస్టులా కండిషన్స్లో ఒక ట్రాక్ నుంచి మల్టిపుల్ ట్రాక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా చూస్తున్నాం. అండ్ ఎస్పెషలీ లేడీస్లో వచ్చేసేయండి, చాలా మటుకు బార్థోలిన్ సిస్ట్ వల్ల ఫిస్టులాస్ చూస్తున్నాము, అలాగే వజైనల్ ఫిస్టులాస్ చూస్తున్నాము. ఇన్ కేస్ ఆఫ్ వజైనల్ ఫిస్టులాస్ కూడా మల్టిపుల్ ట్రాక్స్ ఫామ్ అయిపోయి అది హీలింగ్ ప్రాసెస్ లేట్ అవ్వడం చూస్తున్నాము. సో ఈ ఫిస్టులా వల్ల నుంచి చాలా మటుకు పెయిన్ ఉండదు కాబట్టి, చాలా మటుకు సిమ్టమ్స్ ఉండదు కాబట్టి, ఓన్లీ ఒక స్మాల్ పింపులే కదా, చిన్న కురుపే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. అదే కండిషన్ ఒక ట్రాక్ నుంచి మల్టిపుల్ ట్రాక్స్ లాగా మారిపోయి, లో యానల్ నుంచి మిడ్ యానల్ లేదంటే హై యానల్ వరకు కూడా అయిపోయి, ఇన్ సచ్ కండిషన్స్ ఈవెన్ క్యాన్సర్ లాగా మారిపోయే పేషెంట్స్ కూడా చాలా మటుకు చూసామన్నమాట. సో స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనము ఫిస్టులా అన్నది దాన్ని మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేయాలి అంటే, ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మనం కన్సల్ట్ అయ్యి ఒక పరెక్టల్ ఎగ్జామినేషన్ చేయించుకొని ప్రాపర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం బేస్ చేసుకుంటే, ఎస్పెషలీ ఫీమేల్స్లో మనకి తొందరగా రిజల్ట్ ఉంటుంది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ట్రీట్మెంట్ ద్వారా, క్షారసూత్ర ట్రీట్మెంట్ ద్వారా ఖచ్చితమైన చికిత్స అనేది అందజేస్తామండి. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో శ్రీకాంత్ గారు, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, ఇది నాకు ఫైల్స్ ఉన్నాయండి. ఓకే. సో దీనికి డాక్టర్కి కన్సల్ట్ అవుదామని అనుకుంటున్నాము. సో నార్మల్గా ఈ సమ్మర్లో వచ్చి బ్లీడింగ్ అవుతుంటుంది. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా? అలోపతికి వెళ్తే దానికి ఆపరేషన్ అంటున్నారు. మీకు ఎన్ని రోజులుగా ఉందండి ప్రాబ్లం? ఇది లాస్ట్ 2-3 ఇయర్స్గా ఉంది సార్. 2-3 ఇయర్స్ ఉంది. నొప్పి కానీ మంట కానీ ఇట్లా ఏమైనా ఉంటుందా? నార్మల్గా అనిపిస్తుంటుంది సార్. నొప్పి వస్తుంది, కొంచెం మీరు గుల్లగుల్ల పెట్టినట్టుగా అనిపిస్తుంది. రైట్. ఎగ్జామినేషన్ చేయించుకున్నారండి ఇంతకుముందు ఎప్పుడన్నా? లాస్ట్ నేను 1.5 year కింద డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్, బ్లీడింగ్ అయినప్పుడు. రైట్ రైట్. అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆయింట్మెంట్ అది ఇచ్చారు. బట్ అది ఇన్స్టెంట్ పని చేసిన తర్వాత మళ్ళీ ఇంకా నార్మల్గా అయిపోయింది. రైట్ రైట్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాధి నిర్ధారణ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నొప్పి ఉంటుంది, మంట ఉంటుంది, అట్లాగే ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది, బ్లీడింగ్ ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ వస్తుంది అంటే, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మేడం కూడా చెప్పారు, ఫిస్టులా ఒకటి మేజర్గా ఉండే సమస్య ఎక్కువగా ఉంటుంది. అట్లాగే పైల్స్ అనే చేతికి బల్జెస్ రావడం కానివ్వండి, వాపులు కొంతమందికి బయట తెలుస్తాయి, కొంతమందికి లోపల ఉంటాయి. అట్లాగే ఫిషర్ అంటే చీలి గాయం అవటం, మల విసర్జన ఎక్కువ హార్డ్గా బల్కీగా వచ్చే వాళ్ళలో కింద చీలి గాయం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా విపరీతమైన నొప్పి, మంట ఉంటుంది. మల విసర్జన చేసిన తర్వాత కనీసం 2 to 3 hours ఒక్కొక్క రోజు మొత్తం కూడా విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది. సో ఫస్ట్ వ్యాధి నిర్ధారణ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి ఫిజికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత అది కేవలం పైల్సే ఉన్నాయా, లేకుంటే
ఆ పైల్స్ ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయి, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ప్రొలాప్స్ మాస్, ఈ విధంగా మనం గ్రేడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అది కనుక ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ మధ్యలో ఉంటే కనుక ఎటువంటి ప్రొసీజర్ కానీ సర్జికల్ ప్రొసీజర్ ఏమీ అవసరం లేకుండా కేవలం ఔషధాలతోటి పూర్తిగా ఒక 2 to 3 monthsలో పూర్తిగా నార్మల్ చేసుకోవచ్చు అండి. అలాంగ్ విత్ మీ లైఫ్ స్టైల్, మనం ఇచ్చే ఔషధాలతో పాటుగా మీ లైఫ్ స్టైల్లో కూడా కొన్ని మార్పులు చెప్తాం. అది జాగ్రత్తగా పాటిస్తూ మనం ఇచ్చిన ఔషధాలు వాడితే ఒక 2 to 3 monthsలో పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కనుక ఫిషర్ అయి ఉంటే కనుక అది రెగ్యులర్గా హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంటుంది. రోజు కాకుండా వారానికి ఒక్కసారి ఒక 8 to 12 సిట్టింగ్స్, డిపెండ్స్ ఆన్ సివియారిటీ, అక్కడున్న వ్యాధి తీవ్రతను బట్టి వారానికి ఒక్కసారి ఒక 15 minutes ప్రొసీజర్. అది ఎటువంటి నొప్పి బాధ ఏముండదు. ప్రొసీజర్ చేసుకుని ఔషధాలు తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు. సో ఒక్కసారి వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత నేను వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే ఒకసారి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి, చూద్దాం. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో నమస్తే అండి. హలో శ్రీధర్ గారు, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అంటే మామూలుగా మోషన్ వెళ్ళే జాగలో చిన్న పింపుల్స్ లాగా అవి ప్రాబ్లమేటిక్ అయింది. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయండి? అది ఒక 1 year అవుతుంది. 1 year అయితే ఏమైనా వెట్టింగ్ తడితడిగా చిమ్లాగా రావడం అట్లా జరుగుతుంది అక్కడి నుంచి? అదేం లేదు సార్, కొంచెం మన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది. రైట్. వాపు ఏమైనా వస్తుందండి అక్కడ? అంటే ఇంతకుముందు 2-3 సార్లు ఇట్లా లావుగా అయ్యి చీమ వెళ్ళడం జరిగింది. రైట్. అది ఖచ్చితంగా ఫిస్ట్లో ఏర్పడుతుందండి. ఎందుకంటే మీకు ఆన్ అండ్ ఆఫ్ అక్కడ యాప్సెస్ ఏర్పడుతుంది. యాప్సెస్ ఎక్కువ రోజులు కంటిన్యూ ఉంటే కనుక ఖచ్చితంగా అది ట్రాక్ ఏర్పడిపోయి లోపల పక్క కూడా రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. దాన్ని మనం ఫిస్టులా అని చెప్తాం. సో ఒక్కసారి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇది 2 సైడ్లో వస్తుంది అంటున్నారంటే మేబీ మలవిసర్జన మార్గం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి 2 వైపులా లోపల పేగు లోపల రంధ్రాలు ఉండి దాన్ని హార్స్ షూ ఫిస్టులా అంటాం. అంటే మనం గుర్రం కాలికి నాడ పెడతాం కదా, ఆ షేప్లో మనకి 2 వైపుల నుంచి కూడా ట్రాక్ ఏర్పడుతుంది. దాన్ని హార్స్ షూ ఫిస్టులా అంటాం. మీరు చెప్పిన లక్షణాలు బట్టి అదేమైనా ఉందేమో ఒక్కసారి ఎగ్జామిన్ చేస్తే కానీ మనకు క్లియర్గా అవగాహన రాదు. అవకాశం ఉంటే ఒక్కసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఎగ్జామిన్ చేసిన తర్వాత నేను వివరంగా చెప్తాను. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. మేడం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం, సార్తో మాట్లాడండి. మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి అండి. నమస్తే, చెప్పండి. సార్, నాకు ఇంతకుముందు మోషన్ దగ్గర కొంచెం ఇంటర్నల్ ఫైల్ వచ్చింది సార్. అది ఓకే. ఆ ఫైల్ నేను హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్ళిపోతే పక్కన భయం అన్నాడు ఫస్ట్. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏమైంది సార్, అది మోషన్ లో హోల్ వాడి ఫిస్టులు అయింది సార్. అది ఓకే. ఫిస్టులు అయినాక నేను ఊరికి వెళ్ళాను. గోవర్ఖండ్ లో ఒక ఆరోగ్య డాక్టర్ గారు వెళ్ళానండి. ఆయన థ్రెడ్ చేసి మొత్తం కట్ చేసింది సార్. అది మొత్తం రైట్. కట్ చేసిన తర్వాత ఒక 1 month టైం పడుతుంది సార్. అది మొత్తం ప్యాక్ అవడంతో ఒక దగ్గర ఎక్కడ లోతు డెప్త్ బాగా కట్టిన దగ్గర అది ఒక పుండు అనేది చిన్న చిన్న కురుపులకి అయింది సార్. అది ఓకే. మొత్తం పక్క అయిపోయింది. ఆ పుండు దగ్గర అది వెనకెళ్ళి మీకెళ్ళి ప్యాక్ అయిపోతుంది. మళ్ళీ కుదిరిన తర్వాత మళ్ళీ చీజ్ వస్తుంది సార్. అది రైట్. ఇప్పుడు మీకు ట్రీట్మెంట్ పూర్తిగా జరగలేదండి. అది ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చేసుకుంటే చాలా అవసరం అండి. అక్కడ లోకల్లో చేసుకున్న పేషెంట్స్, ఇట్లాంటి పేషెంట్స్ చాలామంది వస్తున్నారు ఇప్పుడు మా దగ్గరికి. ట్రీట్మెంట్ అయిపోయినా కూడా మళ్ళీ తిరగబెడుతుంది, అక్కడ అదే స్పాట్ నుంచి మళ్ళీ వస్తుంది అని చెప్పి. ఎప్పుడూ కూడా ఈ క్షారసూత్ర పద్ధతి కానీ ఏదైనా కూడా ఒకసారి వ్యాధి నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి ప్రత్యేకమైన డయాగ్నోస్టిక్ ప్రాసెసెస్ ఉన్నాయండి. ఒకవేళ సింగిల్ ట్రాక్ ఉంటే సింపుల్ ప్రోబింగ్ చేసి డాక్టరే డిసైడ్ చేయొచ్చు, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది, ఇండ్యూరేషన్ ఏం లేదు, ఒక పాల్పేట్ చేస్తే క్లియర్గా తెలిసిపోతుంది. అలా కాకుండా మల్టీ లెవెల్ ట్రాక్స్ ఉన్నాయి, ఇంటర్నల్ క్యావిటీస్ ఉన్నాయంటే కనుక ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ట్రాన్స్ యానల్ స్కాన్ కానీ, ఎంఆర్ఐ ఫిస్టులా కానీ, ఫిస్టోగ్రామ్ కానీ ఇటువంటి పరీక్షలు చేస్తున్నట్లయితే పుండు ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఎంత లోపలికి ఉంది, లోపల క్యావిటీ సైజ్ ఎంత ఉంది, ఎటు సైడ్ ట్రాక్ ఓపెనింగ్ రంధ్రం లోపల పక్క ఎటు సైడ్ ఉంది అనేది పూర్తి స్థాయిలో మనకు అవగాహన వస్తుంది. అది చూసిన తర్వాత చికిత్స పూర్తిగా దానికి తగినట్టుగా మనం చికిత్స ప్లాన్ చేసినట్టయితే మళ్ళీ ఇట్లా తిరగబెట్టకుండా మనం చికిత్స చేసే అవకాశం ఉంటుందండి. సో క్వాలిఫైడ్ కాని వాళ్ళ దగ్గర చికిత్స తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి వ్యాధి నిర్ధారణ చేయడానికి అవసరం మీకు. అవకాశం ఉంటే ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి, నేను చూసిన తర్వాత చెప్తాను మీకు. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం, నా పేరు మధు మేడం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో. హలో, మధు గారు ప్రాబ్లం చెప్పండి. చెప్పండి. సార్, నాకు కొద్దిగా అది ఒక 1 week నుంచి బాగా విపరీతమైన పెయిన్ వస్తుంది సార్. నాకు ఓకే. వెళ్తుంటే మధ్య మోషన్. నేను ఆటో డ్రైవింగ్ చేస్తాను సార్. నేను మంటలాగా ఉంటుందా, నొప్పి ఎక్కువగా ఉంటుందా? విపరీతమైన పెయిన్ సార్. అంటే కాల్చుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. రైట్. ఓకే.
ఇప్పుడు ఏమైనా అక్కడి నుంచి రక్తం పడడం కానీ లేకుంటే ఏమైనా తడిగా కారడం కానీ ఇట్లా ఏమైనా ఉందండి? తడితడిగా వాడుతుంది కానీ బ్లడ్ అయితే ఏం లేదు సార్. ఓకే ఓకే. ఒక్కసారి ఏమవుతుందంటే ఇంటర్నల్ యాప్సిస్ అంటాం, అంటే బయట మనకి చర్మానికి ఏ విధంగా అయితే కురుపులు ఏర్పడతాయో ఒక్కొక్కసారి డ్యూ టు మోషన్ ఇన్ఫెక్షన్, అంటే మలంలో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల, మనం యూజువల్గా ఆహారంలో కానీ నీటిలో కానీ వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ పేగు లోపల సమస్యలు ఏర్పడి వాటి నుంచి కూడా ఈ ఇంటర్నల్ యాప్సిస్ అంటాం. సో యానల్ గ్లాండ్స్కి ఇన్ఫెక్షన్ తగిలి దాని నుంచి చీము తయారై లోపల ఒక యాప్సిస్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఫిస్టులాగా మారే అవకాశం ఎక్కువగా ఉందండి. ఒకసారి మిమ్మల్ని ఇప్పుడు మనము మాటలతోటి వివరంగా డయాగ్నోస్ చేయడం కష్టమవుతుంది కాబట్టి అవకాశం ఉంటే ఒకసారి రండి, మీరు ఎగ్జామిన్ చేసిన తర్వాత లిటిల్గా మీరు ఏది సఫర్ అవుతున్నారు, ఓన్లీ ఫిషరే ఉందా లేకుంటే అది యాప్సిస్ నుంచి ఫిష్లా మారిందా అనేది చెప్పడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 వెంకటేష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్స్ ఉన్నారు. ఏం లేదండి, నాకు ఒక 3 months నుంచి మోషన్ వచ్చే దగ్గరగా కొంచెం బ్లీడ్ అవుతుంది. ఓకే, దానికి మరి ట్రీట్మెంట్ ఏంటి? అసలు ఎట్లా డ్రాప్స్ లాగా పడుతుందండి బ్లడ్? లేదండి, జస్ట్ ఫస్ట్ టైంలోనే ఇంత వచ్చేస్తుంది, మళ్ళీ రాదు. మళ్ళీ రాలేదు ఇప్పుడేం? అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఏం రాలేదు బ్లీడింగ్ మీకు? లేదండి. ఒకసారి బ్లీడింగ్ కనిపించింది. పడింది. రైట్. అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి బల్కీగా హార్డ్గా ఇందాక కూడా చెప్పాను నేను, ఆ పర్టికులర్ టిష్యూ ఇంటర్నల్గా ఫస్ట్ కానీ సెకండ్ డిగ్రీ కానీ మాసెస్ ఉన్నప్పుడు ఒరిపిటితోటి మల విసర్జన చేసేటప్పుడు లోపల కొంచెం అక్కడ చిట్లి అక్కడి నుంచి బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అది వెరీ రేర్. ఒక్కొక్కసారి మళ్ళీ తిరగబెట్టుకున్న పూర్తిగా నయం కూడా అయిపోతూ ఉంటుంది తర్వాత ఆహార నియమాలు ఇవన్నీ మార్పు చేయడం వలన. కొంతమందిలో అది రిపీటెడ్గా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఫిజికల్గా ఎగ్జామిన్ చేయించుకోండి. మీకు దగ్గరలో ఉన్న వైద్యులు ఉన్నట్టయితే ఆయుర్వేద వైద్యులు ఒకసారి ఫిజికల్గా ఎగ్జామిన్ చేయించుకోండి. ఇంటర్నల్ మాసెస్ ఉన్నాయా లేకుంటే ఏమైనా కొంతమందికి మొత్తం థ్రాంబోజ్డ్ మాస్ అంటాం, బయట వైపు ఒక గట్టిగా రాయిలాగా కణితిలాగా ఏర్పడుతుంది, అది విపరీతమైన బాధ కలిగిస్తూ ఉంటుంది అనమాట. సో దాని నుంచి కూడా ఒక్కొక్కసారి అది బర్స్ట్ అయ్యి కూడా బ్లీడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఫిజికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత మీరు నిజంగా దేంతో బాధపడుతున్నారు, దానికి ఔషధ చికిత్స ఎన్ని రోజులు అవసరం ఏంటనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ రష్మిత గారు, ఇందాక మీరు చెప్పారు ఫిస్టులో ఉన్నప్పుడు సింటమ్స్ ఏం కనిపించవు అనేసి, అంటే ఇంత పెయిన్ ఏమి ఉండదు అనేసి. సో డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? మెయిన్ అండి డయాగ్నోసిస్ ఎస్పెషలీ ఫిస్టులా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి యానల్ ఆరిఫైస్ దగ్గర మల విసర్జన మార్గం దగ్గర చిన్న కురుపుల్లాగా ఫామ్ అవుతుందన్నమాట. అక్కడ నుంచి పస్ రావడం కానీ లేదంటే బ్లడ్తో కూడిన పస్ రావడం కానీ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పుడప్పుడు మెయిన్ థింగ్ ఒక 70 to 80% ఆఫ్ పేషెంట్స్లో ఉట్టి కురుపునే చూస్తున్నాము, మళ్ళీ మనకి పెయిన్ అన్న సిమ్టమ్స్ ఎక్కువగా కనిపించట్లేదు. అదే కొంతమందికి ఏంటి అంటే అక్కడ యాప్సిస్ లాగా ఫామ్ అయిపోతుంది. సో యాప్సిస్ ఉన్నప్పుడు వాళ్ళకి మెయిన్గా మోషన్కి వెళ్తున్నప్పుడు కానీ లేదంటే అక్కడ మామూలుగా మనం జనరలీ కూర్చున్నప్పుడు కూడా వాళ్ళకి ఆ మల విసర్జన మార్గం దగ్గర సివియర్ స్వెల్లింగ్ అయ్యి అక్కడ నుంచి పెయిన్ రావడం, అలాగే పస్ డిశ్చార్జ్ కూడా చూస్తున్నాం. సో ఇన్ సచ్ కేసెస్లో మనకి ఫిస్టులాలో మెయిన్ ఏం థింగ్ అంటే చిన్న కురుపు అనుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అదేంటంటే చిన్న ట్రాక్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ ట్రాక్ ఎక్స్టెండ్ అవుతూ ఉండి మామూలుగా లో యానల్ నుంచి మిడ్ యానల్ నుంచి హై యానల్ ఇలా మనం డిఫరెన్షియేట్ చేస్తాం ఫిస్టులాలో. సో ఆ హై యానల్ వరకు వెళ్ళిపోతే మనకి ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా ఎక్కువ రోజులుగా పడుతుంది. అదే మనకి కరెక్ట్గా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడు మనము వ్యాధి నిర్ధారణ అనేది తెలుసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ క్షారసూత్ర ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అది ఫర్దర్ కాంప్లికేషన్స్ కాకుండా అలాగే యాప్సిస్ వల్ల నుంచి కూడా మళ్ళీ ఫర్దర్ ట్రాక్ లాగా మారకుండా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఖచ్చితమైన చికిత్స అనేది అందజేస్తాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో సార్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మా ప్రాబ్లం ఏంటంటే మేడం, నాకు ఇప్పుడు ఒక 2 years నుంచి పైల్స్ లాగా ఉన్నాయి సార్. ఓకే. అయితే ఏంటంటే సార్ ఇప్పుడు మనం మామూలుగా మోషన్కి వెళ్ళినప్పుడు మామూలుగా మన బబుల్స్ లాగా బయటకు వస్తున్నాయి సార్. ఓకే. బయటకు వచ్చేసి మళ్ళీ మోషన్ అయిపోయిన తర్వాత లోపలికి పోకుండా అట్లే ఉంటున్నాయి సార్. మరి అది ఫిస్టులానా ఏంటంటే మరి మేము ఒకసారి చూపించాం కానీ దానికి కరెక్ట్ అయిన మెడిసిన్ ఇవ్వలేదు సార్ డాక్టర్. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మనం 3rd degree హెమరాయిడ్స్ అని చెప్పి నిర్ధారణ చేస్తామండి ఆ కండిషన్లో. ఇప్పుడు 1st and 2nd degree ఇందాక కూడా చెప్పాను నేను, 1st and 2nd degree హెమరాయిడ్స్ అనేవి ఇంటర్నల్గా ఉన్నట్టయితే అది అలానే ఉంటుంది, బయటికి రావడం కానీ ఇట్లా జరగదండి. 3rd degree ఉన్నప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా బయటకు వచ్చి నిదానంగా మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటుంది. సో ఈ కండిషన్లో ఏమవుతుందంటే మనకి ఆ ఇంటర్నల్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది, మల విసర్జన చేసి మొత్తం అయిపోయిన తర్వాతనే నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ బయట ఉన్న స్ప్లింక్టర్ ఫోల్డ్ అవుతూ ఉంటుంది, ఆ కండరం బయటకు వచ్చింది ఎలివేట్ అయ్యి అలానే నిలబడిపోతుంది. కాబట్టి ఈ క్లోజ్ అయ్యే టైంలో దాని మీద ఒరిపిడి పడి విపరీతమైన నొప్పి లాగినట్టు నొప్పి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో బ్లీడింగ్ కూడా హెవీగా ఉంటుంది. సో ఈ 3rd degree ఉన్నట్లయితే కొంతమందిలో ఎర్లీ స్టేజ్లో అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యి కండిషన్ ఉన్నట్లయితే
ఔషధ చికిత్సలోనే దాదాపుగా నార్మల్ మళ్ళీ పూర్తిగా వెనక్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా రోజుల నుంచి ఉందని చెప్తున్నారు. సో దానికి క్షారసూత్ర పద్ధతి ఉంటుందండి. బేస్ ఆఫ్ ద మాస్ అది ఏదైతే మీకు ఎలివేట్ అయ్యి బయటకు వస్తుందో దాని రూట్ దగ్గర లైగేషన్ ట్రీట్మెంట్ అంటాం. క్షారసూత్ర పద్ధతిలో లైగేట్ చేయడం వల్ల అది ఒక 3 నుంచి 8 రోజుల లోపల అది రాలి పడిపోతుంది. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న గాయం కూడా నెక్స్ట్ 10 days లోపల మనం ఇచ్చే మందులతో అది మానిపోతుంది. తర్వాత పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఇంకొకటి ఇది మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మీకు ఆహార నియమాల్లో కొద్ది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఆ స్థాయికి వచ్చింది అంటే మీరు ఆహార నియమాల్లో కొద్దిగా ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు. ఆల్కహాల్ కానివ్వండి, మాంసాహారం కానివ్వండి, లేకుంటే టొబాకో చూయింగ్, ఈ అలవాట్లు గుట్కాలు, ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ఈ పరిస్థితి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అలవాట్లు ఉంటే ఇమ్మీడియట్గా వాటిని దూరం పెట్టే ప్రయత్నం చేయండి. మజ్జిగ ఎక్కువగా తీసుకోండి, పెరుగు కాకుండా మజ్జిగ ఎక్కువగా తీసుకోండి. సో వీలైనప్పుడు వచ్చి ఒకసారి నాకు కనిపించినట్టయితే నేను చూసిన తర్వాత వివరంగా చెప్తాను మీకు ఏం చేయాలి అంటే. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నాకు ఫైల్స్ ఉన్నాయి మేడం. అది ఫిస్టెల్లా ఫైల్స్ అర్థమవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఉంది. మీ లక్షణాలు చెప్తారండి, ఎట్లా ఉంది, బాధ ఎలా ఉంది మీకు? నాకు బాగా సార్ మోషన్ వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది సార్ మొత్తం. దాన్ని కడిగినాక ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుంది. రైట్. ఇంతకు ముందు కూడా అదే డిస్కస్ చేయడం జరిగిందండి. అది 3rd degree హెమరాయిడ్స్ లేకపోతే ప్రొలాప్స్ మాస్ అని చెప్తాము. అది ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చి పైన ఉన్న మ్యూకస్ అంతగా కొట్టుకొని పోయి కొంతమందికి బ్లీడ్ కూడా అంటుతూ ఉంటుంది. కంటిన్యూ వాష్ చేసుకున్న ప్రతిసారి మంట రావడం, రక్తం అంటుతూ ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఒకసారి అక్కడ మీకు ఫస్ట్ ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ఫెక్షన్ తగ్గించిన తర్వాత అది క్షారసూత్ర అవసరమా లేకుంటే కేవలం ఔషధ చికిత్సతో తగ్గిపోతుంది అనేది ఒక్కసారి పరీక్ష చేసిన తర్వాతే ఏమన్నా చెప్పడానికి అవకాశం ఉంటుందండి. అవకాశం ఉంటే కలవండి, నేను చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఇది మాకు హాస్పిటల్కి వెళ్తే ఇట్లా చూపించుకుంటే ఫైల్స్ ఉన్నాయని చెప్పారు. ఇట్లా బాగా బ్లీడింగ్ అవుతుంటే వెళ్ళాము. ఓకే, ఇట్లా ఫైల్స్ ఉన్నాయని చెప్పారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు మేము ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నాము. అవి వాడితే ఏమైనా తగ్గుతుంటుందా లేకపోతే హోమియోపతిలో చూపించుకోవాలా? ఓకే. ఫస్ట్ మీ లక్షణాలు చెప్పండి అమ్మా. మీరు మోషన్కి వెళ్ళే మార్గం దగ్గర బయట చర్మం లాగా రావడం జరుగుతుందా? జరిగింది. ఓకే. బ్లీడింగ్ ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? బ్లీడింగ్ చాలా రోజుల నుంచి జరుగుతుంటేనే హాస్పిటల్కి వెళ్ళాము. ఓకే. అయితే లేడీస్ కదా, మళ్ళీ ఫ్యూచర్ లో ఫర్దర్ గా ప్రాబ్లం ఉంటది అనేసి ఆయుర్వేదిక్ వాడితే బాగుంటది అని చెప్పారు. ఓకే. ఇప్పుడు కాదమ్మా, ఆయుర్వేదిక్ వాడితే బాగుంటుందా లేకపోతే హోమియోపతిలో చేయించుకుంటే బాగుంటుందా అనేసి. ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్న లక్షణాలు బట్టమ్మా అది మెయిన్గా 3rd degree హెమరాయిడ్స్ ఉండొచ్చు. సో 3rd degree పైల్స్ ఉన్నప్పుడు బాగా మీరు ఫస్ట్ ఏంటంటే మీకు కాన్స్టిపేషన్ రాకుండా చూసుకోవాలి. ఏంటంటే మలబద్ధకం రాకుండా చూసుకోవాలి. దానివల్ల నుంచి మీకు యానల్ ఆరిఫైస్ మీద మల విసర్జన మార్గం మీద బాగా ప్రెషర్ పడి బ్లీడింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ బ్లీడింగ్ అనేది రాకుండా ఉండాలి అంటే మీ మోషన్ హార్డ్ రాకుండా చూసుకోవాలమ్మా. ఇది కాకుండా మీరు చెప్పే లక్షణాలు బట్టి ఇది 3rd degree హెమరాయిడ్స్ కాబట్టి క్షారసూత్ర అన్న ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. ఒక 3 నుంచి 8 రోజుల వరకు ఈ బయట మాస్ ఏదైతే ఉందో అదంతలో అది పడిపోతుంది. ఇది కాకుండా మీరు ఆహార నియమాలు కొన్ని పాటించాలి. టైం టు టైం తీసుకోవాలి, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఈ బ్లీడింగ్ అన్నది ఆపాలి అంటే అది మనకి ఆయుర్వేదిక్ చికిత్సలు ఉన్నాయి, ఔషధాలు ఉన్నాయి. సో ఫస్ట్ మీరు పర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేయించుకొని అప్పుడు మీరు ఆయుర్వేదిక్ మెడికేషన్స్ తీసుకుంటే మనకి ఇంకా ప్రాపర్ ట్రీట్మెంట్ అవుతుంది. అట్లాగే ఏ స్టేజ్లో మనకి ఆ కండిషన్ ఉందో ప్రాపర్ డయాగ్నోసిస్ ఎట్లా ఉంటుందో. ఇది కాకుండా దీనికి తగ్గట్టుగా టెస్ట్ ఒకటి ఉంటుంది, సిగ్మాయిడోస్కోపీ అని. ఈ టెస్ట్ ద్వారా మనకి ఏ స్టేజ్లో ఉందో హిమోరాయిడ్స్ మనకి తెలుస్తుందమ్మా. సో కుదిరితే మీరు ఒకసారి మన హాస్పిటల్కి రండి, వచ్చి ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకున్నాక మీరు ఫర్దర్గా ఆయుర్వేదిక్ మెడికేషన్స్, ఔషధ ఆహార నియమాలు అన్ని, అలాగే మీకు కొన్ని యోగాసనాలు కూడా అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు మీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలో అన్నీ మీకు చెప్పబడుతుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మేము చక్రధర్ రెడ్డి హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాం. ఓకే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. మాకు ఇది మోషన్ వెళ్ళే ప్లేస్ లో ఇలా రెడ్ గా బయటికి వెళ్తుందండి, చాలా లావుగా. ఓకే. అది అంటే మంట కానీ బ్లడ్ కానీ ఏం లేదు. రైట్. కానీ ఆ మోషన్కి వెళ్ళే ప్లేస్ లో ఇట్లా రెడ్ గా బయటకు వస్తుంది, మళ్ళీ మోషన్ అది అయిపోగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుందండి. ఎన్ని రోజులుగా ఉందండి సమస్య అది? అది చిన్నప్పటి నుంచి ఉందండి. రైట్. ఇప్పుడు మీ వయసు ఎంత? ఇప్పుడు 23 అండి. 23 years. మోషన్ ఫ్రీగా ఉంటుందా, హార్డ్గా ఉంటుందా మీకు? అంటే హార్డ్ గానే ఉంటుందండి. సో మెయిన్ అదండి, ఇంటర్నల్ మాసెస్, మీకు ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనేది పూర్తిగా బయటకు వచ్చి, అది ఇందాక కూడా చెప్పాను నేను కాలర్కి,
ఆ మ్యూకస్ మెంబ్రెన్స్ పైనుండే లేయర్ అంతా రప్చర్ అయిపోవడం వల్ల రెడ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏమవుతుందంటే కొంతమందికి రెక్టల్ ప్రొలాప్స్ అంటాం, లోపల ఉన్న పేగు కూడా జారి బయటికి వస్తూ ఉంటుంది. ఈ హార్డ్ బబల్ మలబద్ధకం ఎక్కువగా ఉండేవాళ్ళు మాటికి ఎక్కువ ప్రెషర్ అప్లై చేయడం వల్ల లోపల పేగు కూడా జారి బయటకు వస్తుంటుంది, అది రెక్టల్ ప్రొలాప్స్ అంటాం. ఇప్పుడు మీరు ఎర్రగా వస్తుంది అన్నట్టు ఒక్కసారి రెండింటిని డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది హెమరాయిడ్సా లేకుంటే రెక్టల్ ప్రొలాప్స్ అనేది ఒకసారి ఎగ్జామిన్ చేస్తే కానీ మనకి అవగాహన రాదు. అవకాశం ఉంటే కలవండి, ఒకసారి నేను పరీక్ష చేసిన తర్వాత నేను చెప్తాను. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి. మీ ప్రాబ్లం చెప్పండి. మోషన్ వస్తుంటాయి, మీకు వస్తుందండి, అక్కడ పురుగు గుడ్డ అనిపిస్తుంది, వస్తుంది. రైట్, ఎన్ని రోజులుగా ఉందండి? ఒక వారం అండి. మంట ఎక్కువగా ఉంటుందా, నొప్పి ఎక్కువగా ఉంటుందా? నొప్పి ఎక్కువ ఉంటుంది, మంట ఏం లేదు, అసలు నొప్పి ఉంటుంది. ఓకే, బ్లడ్ ఏమైనా వస్తుందా? ఏం లేదండి. జ్వరం ఏమైనా ఉందండి మీకు? ఏం లేదండి. ఏం లేదు. నొప్పి ఎంతసేపటి వరకు ఉంటుంది? నొప్పి 2 రోజులు దాకా వస్తుందండి. అంటే ఒక 2 రోజుల వరకు ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. అవునండి. రైట్, అది ఒక్కసారి స్ప్లింటర్ ఎగ్జామినేషన్ చేయాలండి. యాన్యువల్ ఎగ్జామినేషన్ ఏమైనా మీకు దగ్గరలో ఆయుర్వేద వైద్యులు ఉంటే ఒక్కసారి పరీక్ష చేయించుకోండి. ఇంటర్నల్గా ఎగ్జామిన్ చేస్తే క్లియర్గా తెలిసిపోతుంది అది స్ప్లింటర్ మీద ప్రెషర్ పడుతుందా. కొంతమందికి ఇందాక చెప్పాను నేను, ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఈ మోషన్ వెళ్ళిన తర్వాత ఆ క్లోజ్ అయ్యే టైంలో, స్ప్లింటర్ క్లోజ్ అయ్యే టైంలో పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ప్రెషర్ ఎక్కువ పడుతుంది కాబట్టి. సో ఆ తర్వాత ఒక 2 hours 3 hours కొంతమందిలో రోజుల తరబడి నొప్పి ఉంటుంది. ఈ హార్డ్ బవల్ మలబద్ధకం ఎక్కువగా ఉండే వాళ్ళ కూడా లోపల పక్క చీలుతుంది. యూజువల్గా ఎక్కువ మందిలో మేము చూసేది బయట వైపు స్ప్లింటర్ చీలి గాయమవుతుంది, ఫిషర్ అని చెప్తాం. సో కొంతమందిలో ఏమవుతుంటే ఇంటర్నల్ స్ప్లింటర్ కూడా గాయమవుతుంది. ఈ టైంలో ఏంటంటే ఒక్కొక్కసారి మోషన్ హోల్డ్ చేసుకోలేకపోవడం, తొందర ఆపుకోలేని పరిస్థితి, ఫాస్ట్గా వెళ్ళాలని తొందర ఉంటుంది వాళ్ళకి. సో దానివల్ల అక్కడ న్యూరో సెన్సెస్ కొద్దిగా వీక్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి మిమ్మల్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తే కానీ మనం నిర్ధారణ చేయలేమండి అక్కడ నిజంగా ఏంది సఫర్ అవుతున్నారు, మీరు పైల్స్ వల్ల వస్తుందా, ఫిషర్ వల్ల వస్తుందా, లేకుంటే ఇంటర్నల్ యాప్సిస్ ఉందా అనేది ఒక్కసారి ఫిజికల్గా మనం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ రష్మిత గారు, ఐబిఎస్ వల్ల కూడా ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్గా అండి. బికాజ్ ఏమవుతుంది అంటే మెయిన్ సిమ్టమ్ ఐబిఎస్లో అంటే మనం తీసుకున్న ఆహారం తర్వాత వెంటనే మనకి మోషన్కి వెళ్ళే అర్జ్ అన్నది వస్తుందన్నమాట. సో వీటి వల్ల నుంచి అట్లీస్ట్ ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ 5 to 6 times ఇన్ అ డే స్టూల్స్ పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ స్ప్లింటర్ దగ్గర బాగా సివియర్గా ప్రెషర్ పడి అది ఫిషర్ లాగా మారడం కానీ, లేదంటే అక్కడ లోపల ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్స్ వల్ల అది పైల్స్ లాగా మారడం కానీ, లేదంటే అక్కడ యాప్సిస్ ఫామ్ అయ్యి అది యాప్సిస్ నుంచి మళ్ళీ ఫిస్టులాగా మారడం చాలా మటుకు చూస్తున్నాం అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ ఫిస్టులాస్లో ఐబిఎస్ ఉన్నప్పుడు మనకి హీలింగ్ ప్రాపర్టీస్ అనేది చాలా మటుకు డ్యూరేషన్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. సో అందుకని ఫస్ట్ మనము ఆ ఐబిఎస్ సిమ్టమ్స్ని, ఆ ఐబిఎస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా మనకి ఆయుర్వేద ఔషధం ద్వారా మనం దాన్ని సెట్ చేసుకుంటూ దాని తర్వాత మనం మళ్ళీ ఈ యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఫిషర్స్ కానీ ఫిస్టులా కానీ ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఐబిఎస్ మెయిన్గా సిమ్టమ్స్ వల్ల నుంచి ఈ ఐబిఎస్ కూడా వచ్చేది మెయిన్గా మనం తీసుకునే ఆహారం వల్ల నుంచి కూడా చాలా మటుకు మనము జంక్ ఫుడ్ తీసుకొని, లేదంటే ప్రాపర్ టైమింగ్కి మనము సరిగ్గా ఫుడ్ ఇంటేక్ లేకపోవడం వల్ల నుంచి, అలాగే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వీటి వల్ల నుంచి కూడా మనకి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా అదే ఒకటే ప్లేస్లో కూర్చోవడం కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ఐబిఎస్ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అదే మనం డయట్ పరంగా ప్రాపర్ టైమింగ్స్కి తీసుకొని ఇంటేక్ ఆఫ్ సలాడ్స్ కానీ, లేదంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, మజ్జిగ ఎక్కువ తీసుకోవడం వల్ల నుంచి ప్రాపర్గా మన ఇంటెస్టైన్స్ అన్నది ఫ్లెష్ అవుట్ అయిపోతాయి టాక్సిన్స్. అట్ ది సేమ్ టైం మన హెల్త్ మేనేజ్మెంట్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే ఐబిఎస్ వల్ల వచ్చే అనరెక్టల్ ప్రాబ్లమ్స్ని కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో, డాక్టర్ గారితో మాట్లాడాలండి కొంచెం. మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. చెప్పండి అమ్మా, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. కొంచెము అర్చం అది బాత్రూమ్ వచ్చే కాడ రక్తం వస్తుందండి. ఓకే, రక్తం వస్తుందండి, చాలా సంవత్సరాలు అవుతుంది. ఓకే, అది దానికి కొన్ని ఆయుర్వేద మందులు వాడినాము. ఓకే, అయినా తగ్గడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. దాని వల్ల ఏమన్నా సొల్యూషన్ చెప్తారేమో అని. మోషన్కి వెళ్తున్నప్పుడు మీకు నొప్పి ఏమైనా ఉంటుందా? ఉంటుందండి, కొంచెము ఇట్లా బయటికి వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. ఓకే, ఓకే, మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే అది ఫిషర్ ఉండొచ్చండి. ఈ ఫిషర్లో ఏమవుతుంది అంటే మన మల విసర్జన మార్గం దగ్గర అది చీలి గాయం అవుతుంది అనమాట. దాని వల్ల నుంచి బయట మాస్ ఉంటుంది, దాన్ని సెంటినల్ ట్యాగ్ అంటాం. సో ఈ ట్యాగ్ వల్ల నుంచి మీకు ఏం ప్రాబ్లం ఉండదండి. కానీ ఏదైతే చీలి గాయమైందో దాని వల్ల నుంచి మీరు ప్రతిసారి మోషన్కి వెళ్ళినా
ప్రెషరైజ్గా వెళ్ళాల్సి వస్తుంది. అలాగే హార్డ్ స్టూల్ ఉన్నప్పుడు మీకు మోషన్ బాగా హార్డ్ వచ్చినప్పుడు ఆ యానల్ ఓరిఫైస్ మీద ప్రెషర్ పడి ప్రతిసారి అది చీలి గాయం అవుతూ ఉంటుందండి. దీనితో పాటు ఇన్ కేస్ మీకు స్టూల్ ఇన్ఫెక్షన్ కానీ మీ మోషన్లో మాది ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా మళ్ళీ తిరగబడుతుంది. సో ఫస్ట్ మీకు వ్యాధి నిర్ధారణ అనేది జరగాలి. దగ్గరలో ఉన్న ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అంటే ఒకసారి ఎగ్జామిన్ చేయించుకొని అలాగే మీ స్టూల్ కల్చర్ కూడా ఒకసారి చేయించుకోండి. స్టూల్ టెస్ట్ ద్వారా మనకి ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా మనకి ప్రాపర్గా తెలిసిపోతుంది. దానికి తగ్గట్టు కొన్ని డేస్ ఔషధాలు వాడాల్సి వస్తుందమ్మా. మెయిన్ ఫస్ట్ మీకు బాగా ఈ డయట్ ప్రకారంగా దాన్ని ఒకటి కరెక్ట్ చేసుకోండి. టైం టు టైం తినండి. పీచు పదార్థాలు ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి. ఇది కాకుండా ఫిజికల్ యాక్టివిటీ ఏదన్నా మీ డైలీ రొటీన్లో కొంచెం యాడ్ చేసుకుంటే మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఫిస్టులా, పైల్స్, ఫిషెస్కి సంబంధించి ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.